నీకు చెప్పినా కదా ఆల్రెడీ కిడ్నీ స్కామ్. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమరా? ఈ బాబుకి? ఈ బాబు చిన్న వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఏందన్న పాపం. హాస్పిటల్లో మీ వైఫ్ ఏం చేస్తారు? నర్సింగ్ చేస్తారు. నర్సింగ్ చేస్తాను. వైఫ్ని తీసుకొస్తే ఇలాగని అంటూ నాకు దగ్గరికి వచ్చి ఇలా కిడ్నీ వస్తే మనకి కావాల్సిన డబ్బు అంత ఇస్తారంట అంటున్నారు వాళ్ళు. మీ అమ్మ ఎడిపోయింది? మా మమ్మీయా హాస్పిటల్కా? ఎప్పుడు వస్తుంది? రాదా? ఎంత ఇచ్చిరన్న అమౌంట్ కిడ్నీ తీసుకున్నాక? దీనికి 12 లక్షలు ఇచ్చారు. 12 లక్షలు నెట్ క్యాషా చెక్కా? క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చారు. ఒక్కటేసారి ఇచ్చిరా 12 లక్షలు? ఒకసారి. నీకు ఇచ్చిరా నీ వైఫ్కి ఇచ్చిరా? మా వైఫ్ తీసుకు. ఈ మమ్మీ ఎవరితో వెళ్ళిపోయింది? ఇంకొకరితోనా? మళ్ళీ నువ్వు చూసినావా? నీకు మళ్ళీ ఎప్పుడన్నా కనిపించిందా? పోయినప్పటి నుంచి నీ దగ్గరకు వచ్చిందా? చూసినావా? మరి నువ్వు ఓవా మీ మమ్మీ దగ్గరికి? వీడికి వీళ్ళ మమ్మీ పోయిందని పిల్లగానికి ఓళ్ళు చెప్పిర్రు, నువ్వా? లేదు, మా ఫ్రెండ్ నాకు చెప్తే విన్నాడు. నీ ఫ్రెండ్ నీకు చెప్తుంటే విన్నాడు. ఏమని చెప్పింది నీ ఫ్రెండ్ నీకు? నా ఫ్రెండ్ ఒకరి దగ్గర చూసాను రా మామ, అది నా చెల్లి ఇలాగే చూస్తే బాగా క్లోజ్గా ఉంది వాడితోటి అని నాకు చెప్పాడు. వాడు చెప్తున్నప్పుడు కానీ వీడు వినుండ చూస్తుంటే అదేమో చీటీ రాసేసి వెళ్ళిపోయింది. నా గురించి ఏం చీటీ రాసింది? నా గురించి వెతకొద్దండి. చీటీ కూడా రాసింది? రాసింది. నా గురించి వెతకొద్దని రాసింది. నీ గురించి వెతకమవుతారే, నా పైసలు నాకు ఇచ్చే, నా కొడుకుని చూసుకుంటాను. నువ్వు 12 లక్షలు తీసుకొని నా గురించి వెతకొద్దు అని రాసి వెళ్ళిపోయిందంటే నీ వైఫ్కి ఏమన్నా ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ అంటే మరి ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు. ఫోన్కి నేమ్ లేదా నీ వైఫ్? ఫోన్ ఉంది, వాట్సాప్ కాల్ వెళ్తుంది కానీ నార్మల్ కాల్ పని చేయట్లేదు. వాట్సాప్ కాల్ రింగింగ్ అని వస్తుంది. ఫోన్ నుంచి పని చేయట్లేదా? వేరే ఫోన్ నుంచి కూడా పని చేయట్లేదా? మా ఫోన్ నుంచే పని చేయట్లేదు. నా నంబర్ బ్లాక్ లిస్ట్ వేసిందేమో అక్క నాకు తెలిసి. సో గైస్, ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే, నాకు తెలిసి ఈయన కిడ్నీ అమ్మిన దాని తర్వాత పైసలు రాగానే ఆమె మైండ్ చేంజ్ అయిపోయింది. అప్పటిదాకా ఆమెకి ఏంది కొడుకు ఆపరేషన్ చేయించాలని ఉండేనేమో, మళ్ళీ ఏందో తెలియదు కానీ ఆమె కావాలని ప్లానింగ్ ప్రకారమే ఈయన కిడ్నీ అమ్మిపించి ఆ పైసలు తీసుకొని ఎవరితో తిరుగుతుందంట, ఎవరితోనో తిరుగుతుంది అని చెప్పేసి తనకి వీళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట. గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు, వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చిండు. సో బ్రదర్ తన స్టోరీ చెప్తే నాకు చాలా బాధ అనిపించింది. అరే, ఇంత కనికరం లేకుండా ఇంత గలీజ్గా ఎట్లుంటారో అసలు ఇట్లా కూడా అవుతుందా, ఇట్లా కూడా చేస్తారా, ఈ విధంగా కూడా మోసం చేస్తారా అని చెప్పేసి నాకు అనిపించింది ఆయన స్టోరీ వింటే. అది ఏమైంది ఏంది అనేది మనము ఆయన మాటలనే తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. వెంకటేష్. ఇక్కడ నుంచి వచ్చినా? కుక్కడపల్లి నుంచి అన్న. అన్న, ఏమైంది ఏంది అనేది మొత్తం ఉన్నట్టుగా కెమెరా నీ ముంగట ఉంది, చెప్పు. నీకు న్యాయం జరగాలి అంటే ఉన్నట్టుగా చెప్పు. ఏ మాత్రం ఎక్కడ నువ్వు ఏది దాచిపెట్టకు, అర్థమవుతుందా? ఈయనకి నీకు చెప్పినా కదా ఆల్రెడీ కిడ్నీ స్కామ్. ఇప్పుడు ఉందా అన్న? మరి లేదండి, కిడ్నీ కాదన్న మీ భార్య ఉందండి. ఉందా? ఏడుంది తెలుసా? తెలదండి. అసలు ఏమైంది స్టార్టింగ్ నుంచి చెప్పు. స్టార్టింగ్ అంటే మాకు బాబుకి ఒంట్లో బాగాలేదండి. ఈ బాబుకి ఒంట్లో బాగాలేదు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమరా? ఈ బాబుకి? ఈ బాబు చిన్న వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఏందన్న పాపం. మరి ఏమైంది చేతికి? చేతికి ఏమైందిరా? చేతికి ఏమైంది? ఇంజక్షన్ చేశారండి. ఇంజక్షన్స్ ఇచ్చిర్రా? మరి ఇది ఎవరు పెట్టారు? నువ్వా డాక్టర్లా? డాక్టర్లో పెట్టారు. డాక్టర్లో పెట్టారు. నాకు కూర్చోగలుగుతున్నాను, ఓకేనా కూర్చోడానికి? తిన్నావా? కొంచెం ఇబ్బంది ఉంది. ఒరుగు బ్యాక్ సైడ్ ఒరుగు సరేనా అన్న? అసలు ఏమైంది ఏం కథ? నీకు ఏ విధంగా నీ భార్య నిన్ను మోసం చేసింది, ఏమైంది అనేది మొత్తం చెప్పన్న. అసలు ఏమైంది? మా బాబుకి ఒంట్లో బాగాలేదని బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఓకే, బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఓకే, మాకు ఏం చెయ్యాలో పోయినం లేదు. చేయకపోతే ఎవరిని ఎలా అడిగిద్దామన్నా ఒక ఆరోగ్యశ్రీ కూడా పనిచేయదన్నారు ఈ బాబుకి. అది పని చేయకపోతే మేము ఆలోచించి అందరు కాల్ చేసినా ఏం చేసినా కానీ హెల్పింగ్ ఎవరు చేయలేదు. ఓకే, చేయకపోతే మేము ఏం చేయాలన్నది ఇంకా దృష్టిలో ఆలోచించి ఏం చేయాలని మా వైపు నేను ఆలోచిస్తుంటే, మా వైఫ్ హాస్పిటల్లో నర్సింగ్ చేస్తుంది. నర్సింగ్ చేస్తుంది. ఓకే,
తర్వాత ఏంటి మేము ఇద్దరు ఆలోచించుకుంటే ఎవరు వెనక ముందు కూడా ఎవరు సాయం చేయలేదు. చేయకపోతే ఏంటని చూసేటప్పటికి మా వైపు ఒక కిడ్నీ కావాలని ఒకళ్ళు ఫ్రెండ్స్ అడిగారంట. కిడ్నీ కావాలని చెప్పి మీ వైఫ్ని అడిగారు. మా వైఫ్ని అడిగారంట. మీ హాస్పిటల్లో మీ వైఫ్ ఏం చేస్తారు? నర్సింగ్ చేస్తారు. నర్సింగ్ చేశారు. వైఫ్ని తీసుకొస్తే ఇలాగని అంటూ నాకు దగ్గరికి వచ్చి ఇలా కిడ్నీ వస్తే మనకి కావాల్సిన డబ్బు ఎంత ఇస్తారంట అంటున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ తోటి మన బాబుకి చేసుకొచ్చని నాతో వచ్చి చెప్పింది. దాంతో వచ్చి చెప్తే నేను ఏమన్నానంటే సర్లే ఇంకా నువ్వు బాగుండాలి, ఇప్పుడు నా బాబు బాగుండాలి కదా అనుకుని, సరే ఇంకా నీకు ఎలాగా నేను చేసుకుంటానులే కానీ మీరిద్దరు నా కళ్ళ ముందు బాగుంటే కావాలనుకుని నేను కిడ్నీ డొనేట్ చేస్తానని వాళ్ళతో చెప్పాను. కిడ్నీ అమ్ముతా అని చెప్పాను. అంటే నా బాబు కోసం చెప్పాను. నీ బాబు కోసం నువ్వు కిడ్నీ అమ్మడానికి నువ్వు రెడీగా ఉన్నావు. రెడీ అయ్యాను. అంటే నీ బాబుకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చుల కోసం నువ్వు కిడ్నీ అమ్మడానికి నువ్వు రెడీ అయ్యాను. రెడీ అయితే సర్లే ఇంకా మనం ఎలాగ సంపాదించలేదు కదా, నా కిడ్నీ అని ఉపయోగపడుతుందని సరే చేసి సరే అని చెప్పి మా వైఫ్ తోటి ఓకే చేసి నువ్వు బాగుండాలి నా బాబు బాగుండాలని నేను కిడ్నీ కొంచెం డొనేట్ చేశాను అనమాట. అమ్మేసినావు కిడ్నీ? అమ్మేసినావు? కిడ్నీ ఇచ్చేసి ఎన్ని పైసలకు? 12 లక్షలు. 12 లక్షలకు చూపి. ఇప్పటికీ అది ఎప్పుడు రీసెంట్ గానా? మరి ఇంకా బ్లడ్ అది వస్తుంది, కుట్లేమి ఇప్పలేరా నువ్వు అన్న? మరి అవి వేసుకొని నువ్వు వీడి దాకా ఎందుకు వచ్చినావు చెప్తే నేనే మీ ఇంటికి వస్తాను కదా అన్న. అంటే నాకు కొంచెం మా వైఫ్ కోసం వెతుక్కుంటూ వచ్చాను నేను. అన్న మీ వైఫ్ నువ్వు అవి అట్లా పెట్టుకొని నీ వైఫ్ కోసం వస్తే వైఫ్ ఎందుకు దొరుకుతుంది అన్న? అంటే నాకు ఇంకా చేసే వాళ్ళు ఇంకెవరు వీళ్ళు ముగ్గురే కదా నాకు ఉండేది. ఇక్కడ చూసుకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారేమో మనకి దొరకలేదని నేను ఇలా వచ్చాను అనమాట. ఇప్పుడు అది ఇంకా ఆరలేదా? అది మళ్ళీ కూర్చోడానికి వస్తుందా నీకు ఇక్కడ? ఆ కుర్చీ తీసుకొచ్చు, ఆ కుర్చీ తీసుకొని నువ్వు అక్కడ కూర్చో. అన్న ప్రశాంతంగా కూర్చోను. అన్న ఫ్రీగా కూర్చో, ఫ్రీగా కూర్చో, ఫ్రీగా కూర్చో. కొంచెం ఇబ్బందిగా ఉందన్న. లక్ష్మి ఇట్లా వాటర్ ఏమన్నా తాగుతారా? వాటర్ ఏమైనా తాగుతావా? అక్కడ వాటర్ ఉంటే తీసుకురామ్మా, ఇందాక బాటిల్ పెట్టినాక. ఏందన్న పిల్లగాన్ని వేసుకొని ఆ కిడ్నీ పెట్టుకొని ఎంత ఎండలా చిన్న పోరాన్ని వేసుకొని అవసరమా? ఫోన్ చేసి మేము వస్తాం కదా. అంటే మా వైపు అమౌంట్ తీసుకుని కాల్ చేస్తే వస్తుంది, ఇంకా రావట్లేదు కానీ. ఇందాక మరి ఇంత టూ మచ్ కిడ్నీ అమ్మేసిండంట ఆయన. మీ అమ్మ ఎడిపోయిందిరా చిన్న? హాస్పిటల్కి వెళ్ళిందా? ఎప్పుడు వస్తుంది? మీ అమ్మ ఎడిపోయింది? మా మమ్మీ హాస్పిటల్. హాస్పిటల్కా? ఎప్పుడు వస్తుంది? రాదా? ఎందుకు? చేసిన తర్వాత అమౌంట్ క్లియర్ చేస్తారని అది చేసిన తర్వాత మా బాబుకి అమౌంట్ వాళ్ళు ఇచ్చిర్రా? అమౌంట్ ఇచ్చిర్రా? ఇచ్చాను. నాకు ఇవ్వలేదు, మా వైఫ్కి చేసుకుంటాను. మీ వైఫ్కి ఇచ్చిర్రు? మా వైఫ్ ఇచ్చారు. మీ వైఫ్ కాకుండా వేరే ఎవరు లేకుండానే అమౌంట్ తీసుకోవడానికి? ఎవరు లేదు. అంటే వాడిని తెచ్చింది కదా నమ్మకం నాకు, వైఫ్ తీసుకుంటాను. అది వదిలే అక్క, అది నొప్పిలేస్తుంది వాడు ఇది తీసి చూడు అంటుండు, దెబ్బ తగిలిందంట చూడు అంటుండు. ఇక్కడ పెట్టుకో, కొద్దిసేపు ఇక్కడ పెట్టుకో. ఇప్పుడు అన్న కిందికి పోయి జ్యూస్ ఇప్పిస్తాడు సరేనా? ఆమె కోసం ఇంకా ఆసూకి తెల్లలేదు మాకు. సర్లే ఇంకా మీ ద్వారా ఏమైనా కొంచెం ఆసూకి అంత అమౌంట్. ఇప్పుడు మీరు ఎవరైతే డొనేట్ చేసిరో, మీరు ఎవరికైతే కిడ్నీ అమ్మిరో వాళ్ళతో మీరు మాట్లాడిర్రా? మా వైఫ్ చూసుకుంటాం. నువ్వేం మాట్లాడలేదు వాళ్ళతో? నీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నువ్వు ఎవరు కిడ్నీ ఇచ్చినావు? మీ భార్య ఇప్పుడు కిడ్నీ డొనేషన్ అన్నారు కదా, ఇలాంటి అక్కడిక్కడ పనులు, కిడ్నీ డొనేషన్లు, ఇలాంటి పనులు ఇంకెప్పుడన్నా ఏమన్నా చేసిందా? ఏమన్నా అవయవాలు దాని ఇట్లా డొనేషన్ ఇప్పియడము, డబ్బులకు మార్పియడము చెయ్యలేదు. ఈ ఐడియా ఎవరు ఇచ్చారో తెలదు కానీ నా దరిద్రానికి ఇలా వాడుకున్నది అంతే. ఫస్ట్ నేనే ఫస్ట్. ఎంత ఇచ్చిరన్న అమౌంట్ కిడ్నీ తీసుకున్నాక? దీనికి 12 లక్షలు ఇచ్చారు. 12 లక్షలు నెట్ క్యాషా చెక్కా? క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చారు. ఒక్కటేసారి ఇచ్చిరా 12 లక్షలు? ఒకసారి. నీకు ఇచ్చిరా నీ వైఫ్కి ఇచ్చిరా? మా వైఫ్ తీసుకుని. ఆ పైసలు ఇచ్చినప్పుడు నీ ముంగటనే ఇచ్చిరా లేదంటే నీ వైఫ్ అలాగా తీసుకుందా? నేను అందులో ఆపరేషన్లో ఉన్నాను కదా, నాకు ఆపరేషన్ థియేటర్లో ఉన్నావు, నీకు తెలియదు? నాకు తెలియదు. కానీ ఇచ్చిరని నీకు షూర్ నమ్మకం అవుతుంది. డబ్బులు 12 లక్షలు చూసినాక మైండ్ చేంజ్ చేసివా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమైందన్న మరి? ఇచ్చిన తర్వాత మళ్ళీ మా వైఫ్ కాల్ చేస్తుంటే వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది కానీ మామూలు కాల్ పని చేయట్లేదు. మామూలు కాల్ పని చేయట్లేదు, ఏమైనా వస్తుంది? స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్సాప్ కాల్ రింగ్ అవుతుంది. సరే ఇప్పుడు తన కోసం వెతుకుతుంటూ నేను ఇలాగొస్తాను. ఇప్పుడు నీకు ఆపరేషన్ అయ్యి నీకు ఎన్ని రోజులు అవుతుంది? అది కిడ్నీ డొనేట్ చేసినావు అంటే లైక్ ఇచ్చేసినావు ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక మీ పెద్దలను అందరిని ఒప్పించారా? ఒప్పించాం కానీ ఒప్పుకోలేదు. అంటే వాళ్ళ అమ్మ నాయనలు అందరూ ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, మేము వచ్చేసారు. కావు అన్న, మరి నువ్వు ఒప్పుకోలేదు ఓకే, ఇప్పుడు నీ కొడుకు కొట్టిండు, నువ్వు కిడ్నీ అమ్మాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఏదైనా లోన్ తీసుకోను, లేకపోతే తెలిసిన వాళ్ళకి అడిగి, లేదంటే వాళ్ళ అమ్మగారి కన్నా అడిగి, మీ అమ్మగారి కన్నా అడిగితే అయిపోతుంది కదా. అంటే అక్కడికి వెళ్తాకి మేము సరిపోలేము, ఇక్కడ వీళ్ళని అడగడానికి వెళ్తాకి సరిపోలేము. మీది ఇక్కడ కాదు ప్రాపర్, అసలు ఇక్కడ కాదు. ఎక్కడన్నా మీ ప్రాపర్? మాది అమలాపురం. అదే శివ లవ్ మ్యారేజ్ చేసి లేచిపోయి వచ్చినట్టున్నారు, ఎక్కడేమి ఇన్కమ్ లేదు. ఈ అబ్బాయి ఎప్పుడు పుట్టి ఎన్ని రోజులు అవుతుంది? మాకు పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయింది. ఓకే. ఈ బాబు లేట్గా పుట్టాడు, 4 సంవత్సరాలు అయ్యాయి. 4 సంవత్సరాలు. అచ్చా. మ్యారేజ్. కాదన్నా, ఇప్పుడు మరి నీ పిల్లం ఎటుపోయింది మరి? అదే అర్థం అవ్వట్లేదు నాకు. నేను ఆపరేషన్కి వెళ్ళిపోయాను కదా ఈ బాబు కోసం, నేను కిడ్నీ చేసేసాను. కానీ ఇప్పుడు నీ పిల్లం ఈయన కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఇది ఎవరితో ఉండే మరి నీ ఆపరేషన్ అవుతున్నప్పుడు? అది ఆవిడ దాని దగ్గర ఉందా? తన దగ్గరనే ఉండే. మళ్ళీ వదిలేసి ఎట్లా వెళ్ళిపోయింది? వదిలేసినప్పుడు ఎక్కడ ఉండే ఇతను మరి అక్కడ హాస్పిటల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టుంది. హాస్పిటల్లో ఫ్రెండ్ వాళ్ళ తెలిసిన నర్సు వాళ్ళ దగ్గర ఉన్నట్టు. అచ్చా. మళ్ళీ ఎక్కడ పోయిందో తెలియదా నీకు? ఇంకా తెలియదు. ఈ మమ్మీ ఎవరితో వెళ్ళిపోయింది? ఇంకొకరితోనా? మళ్ళీ నువ్వు చూసినావా? నీకు మళ్ళీ ఎప్పుడన్నా కనిపించిందా? పోయినప్పటి నుంచి నీ దగ్గరకు వచ్చిందా? చూసినావా? మరి నువ్వు మీ మమ్మీ దగ్గరికి? వీళ్ళ మమ్మీ పోయిందని పిల్లగానికి ఓళ్ళు చెప్పిర్రు, నువ్వా? లేదు, మా ఫ్రెండ్ నాకు చెప్తే విన్నాడు. మీ ఫ్రెండ్ నీకు చెప్తుంటే విన్నాడు. ఏమని చెప్పింది నీ ఫ్రెండ్ నీకు? మా ఫ్రెండ్ ఒకరి దగ్గర చూసాను మామ, అది నా చెల్లి ఇలాగే చూస్తే బాగా క్లోజ్గా ఉంది వాడితోటి అని నాకు చెప్పాడు. వాడు చెప్తున్నప్పుడు కానీ వీడు విని ఉండొచ్చు. పిల్లగానికి తెలివి వచ్చింది శివ, అంటే పట్టించుకుని చిన్నపిల్లలు కదా. ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది చెప్పు. ఇప్పుడు మరి నీ కిడ్నీ చూసి ఇట్లుంది, వాడు చూసి అట్లున్నాడు, వానికేమో బ్రెయిన్ ట్యూమర్ ఉంది అంటున్నాము, ఇప్పుడేమో నీకేమో కిడ్నీ లేదు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఏమిటి అలా చూసుకోవాలి, నాదే బాధ్యత. చూస్తుంటే అదేమో చీటీ రాసేసి వెళ్ళిపోయింది. నా గురించి ఏం చీటీ రాసింది? నా గురించి వెతకొద్దండి. చీటీ కూడా రాసింది? రాసింది. నా గురించి వెతకొద్దని రాసింది. నీ గురించి వెతకమవుతారే, నా పైసలు నాకు ఇచ్చే, నా కొడుకుని చూసుకుంటాను. నువ్వు 12 లక్షలు తీసుకొని నా గురించి వెతకొద్దు అని రాసి వెళ్ళిపోయిందంటే నీ వైఫ్కి ఏమన్నా ఎఫ్ఐఆర్ ఉందా? ఎఫ్ఐఆర్ అంటే మరి ఉండొచ్చేమో కానీ నాకు తెలియదు. ఫోన్కి నేమ్ లేదా నీ వైఫ్? ఫోన్ ఉంది, వాట్సాప్ కాల్ వెళ్తుంది కానీ నార్మల్ కాల్ పని చేయట్లేదు. వాట్సాప్ కాల్ రింగింగ్ అని వస్తుంది, ఫోన్ నుంచి పని చేయట్లేదా? వేరే ఫోన్ నుంచి కూడా పని చేయట్లేదా? నా ఫోన్ నుంచే పని చేయట్లేదు. నా నంబర్ బ్లాక్ లిస్ట్ వేసిందేమో అక్క నాకు తెలిసి. సో గైస్, ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే, నాకు తెలిసి ఈయన కిడ్నీ అమ్మిన దాని తర్వాత పైసలు రాగానే ఆమె మైండ్ చేంజ్ అయిపోయింది. అప్పటిదాకా ఆమెకి ఏంది కొడుకు ఆపరేషన్ చేయించాలని ఉండేనేమో, మళ్ళీ ఏందో తెలియదు, కానీ ఆమె కావాలని ప్లానింగ్ ప్రకారమే ఈయన కిడ్నీ అమ్మిపించి ఆ పైసలు తీసుకొని ఎవరితో తిరుగుతుందంట, ఎవరితోనో తిరుగుతుంది అని చెప్పేసి తనకి వీళ్ళ ఫ్రెండ్ చెప్పిండంట. వాడి కోసం కనుక ఆమె ఈయన దగ్గర పైసలు స్కామ్ చేసింది అని అయితే నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది అక్క? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎట్లా అంటే వీళ్ళది లవ్ చేసుకొని వచ్చేసింది కదా, వచ్చినప్పుడు మా అంటే ఒక 10,000 20,000 చూసాను నెలకు. ఒకటేసారి 12 లక్షలు చూస్తే ఎవరికైనా ఓడికైనా ఆడదానికైనా మనసు చేంజ్ అవుతుంది కదా. సో చేంజ్ అయ్యి ఇంకా దానికి ఇంకేమైనా ఉండొచ్చు శివ, ఇంకేమన్నా ఫ్రాడ్ పని ఏమైనా చేస్తుందా? లేదు అంటే ఆ డబ్బులతో ఏం చేస్తున్నామే నాకు అదే అర్థమైతలేదు. 12 లక్షలు అంటే ఒక అది ఫ్లాట్ వస్తుంది, ఒక చిన్న మంచి ఊర్లో చూసుకుంటే ఫ్లాట్లు వస్తాయి. కొంతమంది పొలాలు అమ్ముకున్నా కానీ రావు పైసలు. ఇంత కూడా బాధ అనిపించలేదు అక్క, నా మొగుడిని ఇట్లా చేసి, నేను నా కొడుకు కోసం ఇట్లా చేసి, నా కొడుకుని వదిలేసి, నా మొగుడిని ఇట్లా చేసి, ఇంత చిన్న పిల్లోని పెట్టుకొని ఇంత గలీజ్గా వేయడం అసలు ఈ విధంగా న్యాయం? అది అసలు అది కొడుకు కూడా చెప్తాను, మా అమ్మాయి వాళ్ళతో వెళ్ళిపోయింది అని. అంత చిన్నోడికి వాడికి తెలివి లేదు, ఎవరో చెప్తుంటే వాడి మైండ్లో అదే కూసబెట్టుకుండు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా, ఆయన పరిస్థితి ఇట్లుంది. ఎవరు ఏం చేయలేము ఇప్పుడు, అంటే చేయలేం కాదు. వాళ్ళ పిల్లం నెంబర్ తీసుకో. లే తీసుకోవాల్సిందే. ఇగో అన్నా ఒక్కసారి నీ ఇప్పుడు ఇట్లా పెళ్ళడానికి మైండ్ చేంజ్ చేయడం ఏంటంటే మనీ దగ్గర మనం మనీ దగ్గరనే కొట్టాలి. మనం మళ్ళీ కొడితే ఇట్లాగో ఏదో హాస్పిటల్ చేసింది కాబట్టి టచ్. అన్న ఏ హాస్పిటల్ అది? హాస్పిటల్ పేరు ఏం పేరు? హాస్పిటల్ పేరు వద్దొద్దు, హాస్పిటల్ పేరు వద్దు, బ్లడ్ నెంబర్ వద్దొద్దు. ఎందుకంటే
హాస్పిటల్ ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, ఫస్ట్ మనం ఎంక్వైరీ చేయను. ఒకవేళ మాకు తెలియదు అన్నారు అనుకో, లైట్ తీసుకో, హాస్పిటల్ పేరు బయటకు చెప్పకు. అయ్యో వెళ్ళిపోతుందా అది? చూడు చూడు, రక్తం గిత్తం ఏమైనా వస్తుందా? చూడు, వస్తలేదా? ఇప్పుడు ఏం చేద్దాం అక్క, ఎట్లా ప్లాన్ చేద్దాం, ఏం చేద్దాం అనేది చెప్పు. నేను ఏమంటున్నాను శివ, ఇప్పుడు ఈమెకు అమౌంట్ కాడ మైండ్ చేంజ్ చేయండి. అవును. ఇంకొకటి ఈమెకు ఎట్లాగో ఎక్స్పీరియన్స్ ఉంది, అదేంటి పార్ట్స్ కిడ్నీలు అవి ఇవ్వడం. నేను ఫోన్ చేస్తాను, నేను ఫోన్ చేసి ఇట్లా మా డాడీకి ఇట్లా కిడ్నీ కావాలండి, చాలా కిడ్నీ కావాలి, చాలా డేస్ నుంచి మాకు కొంచెం ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. ఎవరైతే మీరు ఇంతకు ముందు కిడ్నీ ఇప్పించిర్రో, అంటే వీళ్ళ హస్బెండ్ కిడ్నీ ఎవరికో ఇప్పించింది కదా, వాళ్ళు ఇచ్చిర్రు నంబర్ అని చెప్పి చెప్పుదాం. వాళ్ళు నంబర్ ఇచ్చిర్రు, మీరు ఇట్లా సెట్ చేస్తారంట కదా. సో ఇక్కడ నువ్వు ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఎన్ని పైసలైనా ఇస్తాను వాళ్ళ హాస్పిటల్ అనుకుంటే, హాస్పిటల్ మరి మీరు ట్రై చేయండి అని చెప్పిర్రు. హాస్పిటల్ ఇస్తాము అని అంటే, ఇప్పుడు హాస్పిటల్ దొద్దాక ఒకవేళ హాస్పిటల్లో తెలుసో తెలియదో, హాస్పిటల్లో ఇది నిజంగా అవుతుందో అవుతలేదో అది ఎంక్వైరీ చేద్దాం మనం తర్వాత. కాకపోతే ఇక్కడ ఆమె నమ్మాలి అంటే మనం ఏ విధంగా చెప్పాలంటే, ఈయన ఎవరికైతే కిడ్నీ డొనేట్ చేసిండో, కిడ్నీ ఎవరికైతే అమ్మిర్రో వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు మన క్లోజ్. సో వాళ్ళు మీ నంబర్ ఇచ్చారు కాబట్టి మీకు అడుగుతున్నాము. సో ఇట్లా మాకు ఏ విధంగానైనా మీరు కిడ్నీ అరేంజ్ చేస్తే మీకు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తాము. నువ్వే మాట్లాడు, ఎట్లా మాట్లాడాలంటే మనం ఎక్కువ, మనం మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అని చెప్పేసి మాట్లాడదాం. ఒకసారి నంబర్ ఇవ్వన్న, మీ వైఫ్ది నంబర్ ఇవ్వి, చూద్దాం ఏం చేస్తుంది, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఏంది అనేది చూద్దాం మనము. ఏం కాదు, వాడు ఏదో తినడానికి అడుగుతుండక్క పాపం. తీసేయాలా? నేను డబ్బులు అంటున్నాను, బ్లడ్ ఏం వస్తలేదన్న. చిన్న నంబర్ చెప్పాను, 630 పోయింది. అట్లా అనొద్దు, బ్లడ్ వస్తుంది. వీనికి అది పెట్టిరన్నా, ఇంజక్షన్స్ ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు, ఒక ఇంజక్షన్ పెట్టి అందులో అవి పెడతారు కదా, అన్ని ఇంజక్షన్స్ ఇస్తారు, దాన్ని ఏమంటారు? సరేనా? కాల్ చేస్తున్నా, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి మనకి తెలియదు అక్క. నువ్వు మాట్లాడు ఆమెతో, సరేనా? నువ్వు మాట్లాడు ఆమెతో, ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది ఏంది అనేది మనం చూద్దాం. సో గైస్, మేమైతే ఇప్పుడు నంబర్ అయితే తీసుకున్నాము, ఆమెకైతే కాల్ చేస్తాం మేము. రెస్పాండ్ అవుతుందో కాదో మాకు తెలియదు. ఒకవేళ రెస్పాండ్ కాకపోతే ఏ విధంగానైనా సరే ఆమెను పట్టుకుంటాం, మేము ఏ విధంగానైనా సరే ఆమెను పట్టుకుంటాము. ఒకవేళ రెస్పాండ్ అయితే కనుక మంచిది, చూద్దాం. సో గైస్, ఇప్పటికీ ఆమెకి దగ్గర ఒక 10 కాల్స్ చేసినాము. అస్సలు ఆమె వాట్సాప్ కాల్ రింగింగ్ అని వస్తుంది కానీ లిఫ్ట్ చేస్తలేదు. సో ఇంకా మేము ట్రై చేస్తూనే ఉన్నాము, అస్సలు ఆమె లిఫ్టే చేస్తలేదు కాల్. చూద్దాం, ట్రై చేస్తూనే ఉన్నాము. ఆమె ఎన్నిసార్లు లిఫ్ట్ చేయకపోతే అన్నిసార్లు నేను చేస్తూనే ఉంటాను. హలో హలో అమ్మ, మీ పేరు సప్నా? ఎవరండి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు? అమ్మ, మీ పేరు సప్నానా అమ్మ? హలో. అవును అమ్మ, మా డాడీ, మీరెవరు? అమ్మ మా ఫాదర్కి కొంచెము కిడ్నీ బాగాలేదమ్మా, కిడ్నీ కావాలి, మీకు ఎంత అమౌంట్ అని ఇస్తామమ్మా. ఇంతకుముందు మీరు చేయించి వాళ్ళకో ఇచ్చిరంట కదా, వాళ్ళు మాకు చుట్టాలు అవుతారమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా, నీ కాలు ముక్త అర్థం చేసుకోండి అమ్మ. మీకు 50 లక్షలు కావాలన్నా నేను ఇస్తానమ్మా. మాకు మంచి ఫ్యాక్టరీ కూడా ఉంది, కావాలంటే అది కావాలన్నా నేను మీ పేరు మీద రాసిస్తానమ్మా. నాకు మా డాడీ ఇంపార్టెంట్ అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంతకుముందు మీరు కిడ్నీ ఇచ్చారు కదమ్మా ఒక 1 మంత్ కింద. వాళ్ళు మాకు లేదమ్మా, వాళ్ళు మాకు బాబాయ్ అవుతారు, చిన్న తాత వాళ్ళ నుంచి బాబాయ్ అవుతారు. ఇట్లా ఆపరేషన్ అయినాక పోయి ఇట్లా కనుక్కుంటే ఇట్లా సంగతి అని చెప్పిర్రు. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకొని మాకు కూడా ఒక కిడ్నీ కావాలమ్మా. నువ్వు 50 లక్షలు అడిగినా నేను ఇస్తానమ్మా, ప్లీజ్. సరే అండి, నాకు తెలుసు, నేను చూస్తాను, ట్రై చేస్తాను. అమ్మ ట్రై చేస్తాను కాదు, మీరు ఎంత అడిగినా నేను ఇస్తానమ్మా, ఎంత అడిగినా నేను ఇస్తాను. అర్థం చేసుకొని ట్రై చేస్తాను కాదమ్మా. మాకు ఇంకో రేపు చాలా అర్జెంటు, రేపటి ఎల్లుండి, ప్లీజ్ అమ్మా. కావాలంటే మీరు ఫస్ట్ వచ్చి డబ్బులు తీసుకున్న తర్వాతనే కిడ్నీ ఇవ్వండి. కావాలంటే ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారమ్మా?
మేము ఇక్కడ హోల్సిటీ. హోల్ సీటా? మాకు ఇక్కడ అమీర్పేట ఉందమ్మా, అమీర్పేటలో మా ఫ్లాట్ ఉంది. మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీకు అమౌంట్ అంతా లెక్క పెట్టుకొని తీసుకున్న తర్వాతనే కిడ్నీ ఇవ్వండి అమ్మా. ఎందుకంటే మాకు పానం అమ్మ, డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా, అర్థం చేసుకోండమ్మా. మాకు ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చి డబ్బులు తీసుకొని తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడి అమ్మా ప్లీజ్ అమ్మ, చెప్పడం కాదమ్మా, అర్థం చేయండి. నిజంగా అర్జెంట్ అమ్మా, నేను అదే చెప్తున్నా. కావాలంటే మీరు ఈ రోజు వచ్చి డబ్బులు తీసుకుంటున్నా నాకు ఓకే, రేపు వచ్చి డబ్బులు తీసుకొని 2 రోజులైనాక సెట్ చేస్తానా ఓకే, కానీ ఒక నమ్మకం కావాలమ్మా, మీరు సెట్ చేస్తారా సెట్ చేయరా అని. సరే అండి, రేపు వచ్చి మాట్లాడదాం. సరే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. నేను ఓకే అమ్మా. లొకేషన్ పెట్టేసి వాయిస్ మెసేజ్ పెట్టి మేడం ఈ లొకేషన్కి రండి అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టు. వస్తా అంటుంది కదా, రేపు వస్తా అని చెప్పేసి అంటుందంట. నువ్వేం పని చేయి అన్న, అక్క నేను ఇంటికి పంపించడం ఎందుకు, ఇన్నే పెట్టేసుకుందాం అన్న, ఇన్నే ఉండు. బట్టలు ఏం తెచ్చుకోలేవా, ఇవే ఉన్నాయి. అక్క ఇదే నా లైవ్ లొకేషన్ అక్క, ప్లీజ్ అక్క మర్చిపోకండి అక్క. మా డాడీ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అక్క, ఎంత అమౌంట్ అని ఇస్తాం ప్లీజ్ అక్క. ఒక వాయిస్ రికార్డ్ పడేసిన అక్క, ఇదే నా లైవ్ లొకేషన్ అక్క. అన్న రేపు వస్తా అని చెప్పేసి అంటుంది. సో గైస్ ఆమెకి మేము లొకేషన్ పెట్టేసినాము, ఆమెకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టినాం మేము. అన్న ఈయనే ఉండు, నువ్వు ఏడికి పోకు, ఈయనే తిను, ఈయనే పడుకో, పక్కన రూమ్ ఉంది అలా పడుకో, మీ చిన్నని కూడా ఈయనే పడుకో. ఇప్పుడు ఏమన్నా తిన్నావా లేదు? ఏం తినలే. ఫుడ్ ఆర్డర్ పెట్టి నేను ఆర్డర్ పెడతా. రేపు ఆయన వస్తుంది, ఒకవేళ వచ్చిందంటే మాట్లాడదాం రేపు. అన్న మేము మాట్లాడడానికి మేము పిలుస్తేనే నువ్వు రా అన్న, అప్పటిదాకా నువ్వు రాకు. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఇప్పుడు వచ్చిన ఒక శివ, నువ్వు ముందే కిడ్నీ అదేంది 1 month అవుతుంది అన్నారు, ఇంకా కుట్లు కూడా ఇప్పలేరు. అక్కడ పోయి ఇక్కడ రావడం ఎందుకు? వద్దొద్దు, బ్లడ్ వస్తుంది శివ, వద్దొద్దు, కదిలేస్తున్నా. కుట్లు కూడా మానలేవన్నా సరేనా. మేము మాట్లాడనేదాకా నువ్వు మాట్లాడకు సరేనా, మిగతా అంతా మేము చూసుకుంటాం సరేనా. అరే చిన్ను తిన్నావా? పాపం ఇంత మంచి పిల్లగాన్ని వదిలేసిపోయిందంటే అదేం మర్చో ఏమొచ్చి ఏం బతుకుమానవయ్యా. దాని రేపు రాని దీని తరపున ఇంకో 2 week, ఈ పూర్వం తరపున ఇంకో 2 week తాగు. సరే శివ, కట్ చేసి అన్నకు ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టు.